ఏపీలో రాజధాని చుట్టూ మరోసారి రాజకీయ సెగ రాజుకుంది. అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ పొలిటికల్ సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఎన్నికలకు 3 ఏళ్లు ఉండగానే క్యాంపెయిన్ ఎజెండాలో మెయిన్ పాయింట్గా క్యాపిటల్ మారనుందనే సంకేతాలు వచ్చేశాయి. గతంలో 3 రాజధానులు వర్సెస్ అమరావతిగా సాగితే ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతిగా పోటీ ఉండనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి రాజధాని ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాజధాని పనులను పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష వైసీపీ మావిగన్ విధానంతో తెరమీదకు వచ్చింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో కూడిన రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ను తీసుకొచ్చింది. కొద్ది నెలల క్రితం ఈ వ్యవహారంపై రాజకీయ రచ్చ సాగింది. ఇప్పుడిప్పుడే ఈ విషయం సద్దుమణిగిందని అనుకుంటున్న సమయంలో మరోసారి మావిగన్ నినాదం అందుకున్నారు జగన్. మావిగన్ విధానానికి కట్టుబడి ఉన్నామంటూ జగన్ తేల్చేశారు. అంతటితో ఆగకుండా మావిగన్ స్లోగన్తోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని, మద్దతిచ్చేవారే తమకు ఓటేస్తారంటూ తేల్చి చెప్పారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అమరావతిలో జరుగుతున్న అవినీతికే వ్యతిరేకమన్నారు ఆయన. అయితే మావిగన్ కామెంట్స్కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మావిగన్ పేరుతో కొత్త నాటకం మొదలు పెట్టారంటూ కొట్టిపారేశారు. ఇలా మరోసారి రాజధాని రగడ అక్కడ రాజుకుంది. వచ్చే ఎన్నికల్లో మావిగన్ నినాదంతోనే వెళ్తామని తెలిపారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో మావిగనో అమరావతో తేల్చుకుందామని ప్రభుత్వానికి సవాల్ విసిరారాయన. ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందామన్నారు. మావిగన్ తమ విధానం అన్నటువంటి జగన్ తమకు మద్దతిచ్చేవారే ఓటేస్తారని తెలిపారు. మావిగన్ విధానానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు జగన్. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see. అయితే వైసీపీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. గొడ్డలి పార్టీ రోజుకో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చులు పెడుతోందని, ఇలాంటి పార్టీలతో జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, ఇప్పుడు మావిగన్ పేరుతో మళ్లీ డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు సీఎం. వైసీపీ పాలనలో పెట్టుబడిదారులు పారిపోయారని, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక కంపెనీలు వెతుక్కుంటూ వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. మూడు ముక్కలాటాడాడు 5 ఏళ్లు, ఏమీ చెయ్యలేదు. బయట పోతే అవమానం. ఎవరన్నా తమిళనాడు నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే గర్వంగా చెన్నై అని చెప్పేవాళ్ళు. తెలంగాణ నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ అని నేను డెవలప్ చేసిన రాజధాని గర్వంగా తెలంగాణలో చెప్పేవాళ్ళు. బెంగళూరుకు పోతే కర్ణాటకకు పోతే కర్ణాటకలో బెంగళూరుని గర్వంగా చెప్పేవాళ్ళు. మన పిల్లలకు కూడా అర్థమయ్యేది కాదు ఏ రాజధాని అని చెప్పాలి. 3 రాజధానులు అంటే మీకు 3 ఉన్నాయని అందరూ నవ్వేవాళ్ళు. ఇలాంటి అవమానాలు భరించాం.